నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. జర్నలిస్టు పైన యూట్యూబ్ జర్నలిస్టు పైన ఒక కొత్త నాటకాన్ని తెరదీశారు రేవంత్ రెడ్డి. మా మీద వీడియోలు కనుక చేస్తే మీ మీద న్యాచురల్ రియాక్షన్ తప్పదు అంటూ గజ గజ వణికిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ తన భాగవతాలన్నీ బయట పెడుతున్నారని ఇక రేవంత్ రెడ్డికి వణుకు మొదలుపెట్టింది. ఎట్లా మొదలుపెట్టిందంటే మామూలుగా కాదు. అవన్నీ పక్కన పెడితే ఈ ట్యూబ్లో జర్నలిస్ట్ వారికి మామూలు ఉండదని ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మేము కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి మేము ఎవరిని కింద బానిసం చేయకుండా, ఎవరికి ఊడిగం చేయకుండా మేము స్వతహాగా మా ఛానల్ను మేము రన్ చేసుకుంటా ఉన్నాము. మీ ఏవైతే నీ తొత్తు మీడియాలు, స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మించి నీ యొక్క భాగవతాలని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము. మేము జర్నలిస్టుమే, తొత్తు జర్నలిస్టులు కాదు. నువ్వు ఏవైతే ఉంచుకున్న మీడియాలు ఉన్నాయో వాళ్ళు తొత్తి మీడియాలు. మేము ఎవరి కింద బానిసగిరి, ఎవరి కింద ఊడియం చేయట్లేదు. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. ఈ ముచ్చటను ఒకసారి ప్రశ్నించడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. జర్నలిస్టులకు సీఎం రేవంత్ వార్నింగ్. అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ రియాక్షన్ ఉంటది. యూట్యూబ్ ఛానళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. కొండారెడ్డిపల్లి ఘటనకు పరోక్షంగా ప్రస్తావించిన సీఎం యూట్యూబ్ ఛానళ్ల ప్రశ్నలకు సర్కార్లో వణుకు పుడుతుందా? ట్యూబ్ కో జర్నలిస్ట్ అంటూ అసహనం మాటలు. ధ్రువ్ రాఠీ, ఆకాష్ బెనర్జీ, మోహన్ మంగల్ వీళ్ళంతా ఏ పార్టీకి కొమ్ముకొస్తున్నారు? ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో నేడు ఎందరికో యూట్యూబ్ ఛానల్స్. ది ప్రింట్, శేఖర్ గుప్తా, మోజో స్టోరీ, బర్కాదాత్ ఎవరు? వాళ్ళు జర్నలిస్టు కారా? అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక మాట అన్నాడు. జర్నలిస్టుకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. సరే, నువ్వు ఏ విధంగా వార్నింగ్ ఇచ్చినావో అది కూడా మాకు నువ్వు చెప్పాలి. అది కూడా మాకు చెప్పాలి. అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది. ఏంటిది? నువ్వు చేసే యొక్క అవినీతిని బయట పెడతా ఉన్నాం. నువ్వు ఏదైతే ప్రజల్ని పట్టించుకోకుండా దూరం దూరం పరిగెడతా ఉన్నావో దాన్ని మేము బయట పెడతా ఉన్నాము. నువ్వు ఏవైతే పేద ప్రజల పక్షాన నీ యొక్క జులుం చూపెడుతున్నావో, హైడ్రా పేరుతోటి వేల కోట్ల రూపాయలకు పడిగెలెత్తావని ఎవరికి తెలియని నిజాన్ని మేము ప్రజలకు చూపెడతా ఉన్నాం. దానికోసం మా మీద నువ్వు న్యాచురల్ రియాక్షన్ చేస్తావా? నువ్వు మా మీద న్యాచురల్ రియాక్షన్ చూపెట్టవచ్చు, బట్ నీ భవిష్యత్తు అవపడకుండా దాని మీద చెప్పేసే రియాక్షన్ మేము చూపెడతాం. నీ యొక్క భాగవతాలు బయట పెడతాం. ఏవైతే కొడంగల్లా ఒక మనిషిని, ఆర్మీని ఏ విధంగా చంపారో దాన్ని న్యూస్ లైవ్ శంకర్ బయట పెట్టలేదా? లేకుంటే తదితర రాత్రికి రాత్రి కొందరిని హత్య చేశావు, దాన్ని నీ మీడియాలో ఏమైనా బయట పెట్టినా? దాన్ని జర్నలిస్ట్ శంకరే కదా బయట పెట్టింది. బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ వాడలోని ఉండకూడదని ఆ మనిషిని చంపేయడము జర్నలిస్ట్ శంకర్ బయట పెట్టలేదా? ఇన్ని స్ట్రీమ్ మీడియాలు ఏమైనా బయట పెట్టినా? పెట్టలేదు కదా. రాష్ట్ర రైతు బంధు గురించి అందరినీ మరిపించేలా చేసినావు, మేము బయట పెట్టట్లేదా? రుణమాఫీ పైన ఓట్లేసినావు, దేవుళ్ళ పైన ఓట్లేసినావు. ఈరోజు దాన్ని మళ్ళీ మేము వెలికి తీయడం లేదా? నీ భాగవతాన్ని, నీ బండారాన్ని, నువ్వైతే ఏదైతే కోట్లకు కుంభకోణాన్ని మొదలు పెడదామని చూస్తున్నావో వాటన్నింటిపైన నీ భాగవతాన్ని బయట పెట్టడానికి యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ ఏకమయ్యి నిన్ను పడగొడతాం, బరాబర్ పడగొడతాం. నిన్ను లేపింది ఎవడు? తీన్మార్ మల్లన్న ఒక మాట అన్నాడు కదా, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి లేపిన ఘనత తీన్మార్ మల్లన్నకు ఉంది. అటువంటి పార్టీని, పడుకున్న పార్టీని లేపిన ఘనత తీన్మార్ మల్లన్నకే ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే తీన్మార్ మల్లన్న చెంచా పెట్టి నీళ్లు పోసిండు, తడారిపోతున్న గొంతుకు నీళ్లు పోసిండు తీన్మార్ మల్లన్న అనుకుంటా. ఆ మల్లిగాడు చేయబట్టి, ఆ తొలవేలు రగ్గాడు చేయబట్టి, మిగతా ఏవైతే నువ్వు ఉన్న తొత్తు ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి రాలే. ఈరోజు నువ్వు అధికారం ఎక్కి కళ్ళు బైర్లు గమ్మి యూట్యూబ్ ఛానళ్ళు, ట్యూబ్ జర్నలిజం వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా, నా మీద వీడియోలు చేస్తే మీ మీద న్యాచురల్ రియాక్షన్ తప్పదా? చలో చూసుకుందాం అంటే చూసుకుందాం. నీ న్యాచురల్ రియాక్షన్ ఏందో, మా యాక్షన్ ఏందో ఢీ కొట్టుకుందాం. ఎక్కడంటే అక్కడ కొట్టుకుందాం. ఈ విధంగా ముఖ్యమంత్రి జర్నలిస్టు వాళ్ళతో ఈ విధంగా సవాల్ చేస్తే మేము కూడా సవాల్ చేస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి అణిగిమణిగి దాగి ఉన్న నిజాలని బయట పెడతాం. నువ్వు ఏవైతే విర్రవీగుకుంటూ రాజ్యాన్ని ఏలుతున్నావో నీ కళ్ళన్ని కింద చూసేలాగా మేము నీ యొక్క భాగవతాన్ని బయట పెట్టడానికి బరాబర్ పనిచేస్తాం. బరాబర్ పనిచేస్తాం. యూట్యూబ్ ఛానల్ ప్రశ్నలకు సర్కార్ వణుకు పుడుతుందా? ఈ రోజు రాష్ట్రంలో ఏం జరిగినా కూడా మెయిన్ స్ట్రీమ్ ఏమైతే ఉన్నాయో V6 వెలుగు కావచ్చు, TV5 కావచ్చు, HM టీవీ కావచ్చు, ABN టీవీ కావచ్చు, NTV కావచ్చు, క్యూ న్యూస్ కావచ్చు, తొలి వెలుగు రగ్గాడు కావచ్చు, లేకుంటే మన తొలి వెలుగు కావచ్చు, ఇంకా మిగతా ఉన్న 40 యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో
ఇవి రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు హైదరాబాదితుల గురించి, లేకుంటే రైతు బంధు గురించి, రైతు రుణమాఫీ గురించి, పేదల పక్షాన 6 గ్యారెంటీల గురించి, మహిళలకు 25,000 చొప్పున గురించి, పెళ్లిళ్ళు చేసుకున్న వారికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం గురించి, మిగతా తదితర రేవంత్ రెడ్డి ఒప్పుకున్న ఏవైతే 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తున్నది ఇదే సెల్ఫ్గా పెట్టుకున్న యూట్యూబ్ జర్నలిజం. మేము బరాబర్ కొట్లాడుతాం, దాని గురించి బరాబర్ కొట్లాడతాం. రేవంత్ రెడ్డి న్యాచురల్ రియాక్షన్ జరిపినా, లేకుంటే కెమిస్ట్రీ ఆల్కహాలిక్ చేసినా, లేకుంటే ఫిజిక్స్ తీసుకొచ్చి ఈడబెట్టినా మేము మాత్రం బరాబర్ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మేం చేసే వీడియోలకి రేవంత్ రెడ్డికి వెన్నుల వణుకు పుడతా ఉంది, వెన్నుల వణుకు పుట్టింది. ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ఇవన్నీ ఆయన దృష్టికి పోయేసరికి ఈ మీడియాలన్నింటినీ ఒక ఉక్కుపాదంతో తొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు తొక్కితే తొక్కించుకోవడానికి ఎక్కడ రెడీగా లేరు రేవంత్ రెడ్డి. మేము నీ భాగవతాన్ని బయటపెట్టి అదే ప్రజలతోటి తొక్కియడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే యూట్యూబ్ జర్నలిజం, ట్యూబ్ జర్నలిజం. దీనికి ఇక హరీష్ రావు ఒక మాట చెప్పడం జరిగింది. గా ముచ్చటిని కూడా మీకు ఒకసారి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇక అన్నాడు, బిడ్డ యూట్యూబే నిన్ను గద్దె దించుతుంది, ఛానళ్ళ వల్లనే మీకు అధికారం, ఇప్పుడు విమర్శలు చేస్తున్నావా, నీ బండారం బయట పెడతాయి సీఎం రేవంత్ కు హరీష్ రావు వార్నింగ్. అంతేనా కాదా మిత్రులారా? తీన్మార్ మల్లన్న చేయబట్టి పడుకున్న పాటిని నేను లేపినాని ఏ విధంగా తీన్మార్ మల్లన్న చెప్పుకుంటాడో దాని ద్వారానే ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఒకవేళ అదే ట్యూబ్ మీడియాలో కనుక రేవంత్ రెడ్డి గురించి చెప్పకుంటే ఈరోజు రేవంత్ రెడ్డిని వీధిలో పోయే కుక్కలు కూడా చూడకపోవు, వీధిలో కూడా కుక్కలు కూడా చూడకపోవు. ఆ స్థితి ఉండేది రేవంత్ రెడ్డి. ఆ పార్టీలో వాళ్ళే ఒక పొంతు లేకుండా నిన్నగాక మొన్నొచ్చిన బచ్చగాడివని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్కు, అటు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి అందరు ఏకమయ్యి రేవంత్ రెడ్డిని ఊచకోతలు పెడతా ఉంటే ఆ టైంలో ఈ ట్యూబ్ జర్నలిజమే రేవంత్ రెడ్డిని ధ్వజస్తంభానికి లేపింది. మరి ఈరోజు నువ్వు ఏదైతే ఎవరి ద్వారా గెలిచావో మళ్ళీ వాళ్ళపైన కక్ష రాజకీయాలు సాధిస్తావంటే దీనికి ఎవరు ఊరుకునేది లేదు. మేం బరాబరు ఎట్టి పరిస్థితులన్నీ కుర్చీని కూలగొట్టడానికి, నీ యొక్క అహంకారాన్ని దించడానికి, నీ యొక్క మదాన్ని దించడానికి ఈ యొక్క ట్యూబ్ జర్నలిజం బరాబర్ పనిచేస్తుంది. నీ భాగవతాన్ని సినిమా ఒక రాజమౌళి సినిమా బాహుబలి లాగా చాప్టర్ 1 చాప్టర్ 2 లాగా, కల్కి సినిమా చాప్టర్ 1 చాప్టర్ 2 లాగా ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్ లో వేసుకుంటూ నీ భాగవతాన్ని రియ్యి అనుకుంటా ప్రజల ముందుకు చూపెడుతూనే ఉంటాము. రేవంత్ రెడ్డి అంటే ఏంది, ప్రజా పాలన అంటే ఏంది, ప్రజల్ని ఏ విధంగా ఉక్కుపాదంతో పాతాళానికి దొక్కుతున్నాడో మేము ఈ పార్టీకి 90% నా ప్రయత్నాలతోటి ప్రజల ముందుకు పెట్టాము. ఇక రాబోయే రోజుల్లో ఇక 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాల నీ భాగవతాన్ని సినిమా థియేటర్లా ప్లే చేసినట్టుగా ప్లే చేస్తాం రేవంత్ రెడ్డి. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దీనికి తగ్గట్టుగా హరీష్ రావు చెప్పిన మాటను పక్కన పెట్టేస్తే యూట్యూబ్ జర్నలిజం ద్వారా యూట్యూబ్ భిక్షధరను గెలిచినావు, మొదలు యూట్యూబ్ భిక్షధరను గెలిచినావు. అది ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో. జర్నలిస్టులు తలుచుకుంటే కుర్చీ కాదు కదా, నడవడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తాం. అది మా మేము స్వతహాగా ఏర్పరచుకున్న యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా. సర్వం మా చేతిలో నీ యొక్క భాగవతాలు ఉన్నాయి. సర్వం మా చేతిలో పేదల పక్షాన కొట్లాడడానికి అస్త్రం ఉంది. మేము ఎట్టి పరిస్థితుల నీకు భయపడే ప్రసక్తే లేదు. భయపడతారు, ఏదో చేస్తారు. చిల్క ప్రవీణ్ మీద, జర్నలిస్ట్ శంకర్ మీద, విజయారెడ్డి మీద, స్క్రైబ్ టీవీ అమ్మాయి మీద, ఈ మీద దాడులు చేస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఎవ్వరు సిద్ధంగా లేరు. మేము కూడా కరాటేలో నేర్చుకున్న వాళ్ళమే, మేము కూడా బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళమే. నువ్వు ఏదో యూట్యూబ్ జర్నలిజాన్ని భయపెట్టడానికి ఎవ్వరు లేడు ఇక్కడ. మాకు కూడా న్యాచురల్ రియాక్షన్ ఇవ్వడం వచ్చు, మాకు కూడా ప్రజల పక్షాన కొట్లాడవచ్చు. ప్రతిపక్షం ఉన్న ఒక పార్టీయే కాదు, జర్నలిస్టులు కూడా ప్రాణాలను తెగించి కొట్లాడుతూ ఉంటాం, ప్రాణాలను తెగించి మీ ముందుకు వస్తూ ఉంటాం, మీ భాగవతాలను బయట పెడతా ఉంటాం. నువ్వు బెదిరించిన మాత్రాన బెదరడానికి ఎవ్వరు లేరు ఇక్కడ. నీ యొక్క అవినీతిని, నీ యొక్క బండారాన్ని బయట పెట్టడం కూడా మాకు తెలుసు. అదే ట్యూబ్ జర్నలిజం వలన ఎవరి కాళ్ళ కింద ఒత్తి ఉండకుండా మాకు స్వతహాగా ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నీ యొక్క బొమ్మని, నీ యొక్క భాగవతాన్ని బాహుబలి సినిమా రాజమౌళి క్రియేట్ చేసినట్టుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 10 దాకా
ప్లే చేస్తూనే ఉంటాం. ఇది నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ రోజు అన్ని సోషల్ మీడియాలు నీకు తగ్గట్టు పనిచేస్తున్నాయి కావచ్చు, కానీ మేము కొందరు ఏకమయ్యి జర్నలిస్ట్ శంకర్ కానీ, చిల్క ప్రవీణ్ కానీ, వైఆర్ టీవీ రంజిత్ కానీ, మిర్రర్ టీవీ కానీ, లేకుంటే స్క్రైబ్ టీవీ కానీ, సిగ్నల్ టీవీ కానీ, TS24 టీవీ కానీ, ఈరోజు RG టీవీ కానీ, మొత్తానికి మొత్తం నీ భాగవతాన్ని బయట పెడతాం, నిన్ను రోడ్డు ముందుకు గుంజుతాం, నీ యొక్క అహంకారపు రాజకీయాన్ని నేలకు చూసేలా చేస్తాం. ఇది నువ్వు గుర్తుపెట్టుకో, బరాబర్ రాసి పెట్టుకో. ఇక నుంచి నీ పనితనం ఇక నుంచి నీ యొక్క విఫలం ఏ మీదగా ఉంటుందో మేము చూపెడతాం, మేము ఇక నుంచి నీకు ముందు చూపెడతాం, చూసుకో అని చెప్తున్నా.